వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం తోటకూర ఎర్రపప్పు ఫ్రై చేసుకుంటున్నామండి. ఆకుకూరలు వారానికి కనీసం 2-3 సార్లని తినండి, చాలా మంచిదండి. కాకపోతే ఈ ఒలవడం ఒక్కటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒలవడం, ఏరుకోవడం ఇదేనండి బాధ. వండడం మాత్రం చాలా త్వరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇప్పుడు మనం తోటకూర అండి. ఈ తోటకూర ఫ్రెష్గా తాజాగా ఉండేది తెచ్చుకోవాలండి. చూడండి, ఇలా పచ్చగా ఉండేటట్టు జ్యూస్ తెచ్చుకొని నీట్గా ఒలుచుకోవాలండి. ఆకుకూరల్లో చాలా మామూలు ఆకులు కూడా ఉంటాయి. నీట్గా చూసుకొని ఏరుకొని కడిగి పెట్టుకొని వాటర్ అన్నీ పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి. మీరు ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం ఎండుమిరపకాయలు ఒక 2-3, కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయ మెయిన్ అండి. ఇది ఎల్లిపాయ వేస్తేనే ఆకుకూరలో చాలా టేస్ట్ ఉంటుంది. ఆ స్మెల్ చూడండి ఎంత మంచిగా వస్తుందో ఎల్లిపాయ పడంగానే. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర మొత్తం కూడా ఇందులో పెట్టేసేయాలండి. పెట్టేసి బాగా కలపాలి. కలిపితే తోటకూరలో ఉన్న వాటర్ మొత్తము కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే వాటర్లో కడిగినాము, అందులోనూ ఆకుకూరలో వాటర్ ఎక్కువ ఉంటుంది. మనకు పొడి పొడిగా రావాలి అనుకున్నప్పుడు మనం మూత పెట్టకూడదండి. మూత పెట్టుకున్నానే ఆకుకూరలు చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ కూడా ఆకుకూరలో ఎక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అది ఉడికే కొంచెం వాటర్ వచ్చే లోపల ఎర్రపప్పు కడిగేసి ఆకుకూర అంతా కూడా పక్కకి ఇలా అనేసి ఆ మధ్యలో వచ్చిన వాటర్లో ఈ పప్పు వేసేయాలండి. పప్పు వేసి పైన ఆకుకూర ఇలా వేసేసామంటే లోపల పప్పు 2 నిమిషాలండి, ఎక్కువ టైమే పట్టదు. 2 నిమిషాల్లో ఎర్రపప్పు ఉడికిపోతుందండి. చూడండి, 2 నిమిషాలు, ఎక్కువ టైమే లేదు. అంత ఈజీగా ఉడికిపోద్దండి. పప్పులు అన్నిట్లకయ్యి ఎర్రపప్పు ఉడికినంత ఈజీగా ఏ పప్పు కూడా ఉడకదండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మనం. పప్పు ఆకుకూర కూడా పొడి పొడిగా వచ్చేటట్టు మంచిగా డ్రై రోస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఇది మంచి ఫ్రై తొందరగా అయిపోద్దండి ఆకుకూర మాత్రం. చూడండి, ఇప్పుడు కొబ్బరి పొడి ఒక 3 చెంచాల కొబ్బరి పొడి వేసుకోండి. దీనికి మెయిన్ మసాలా ఇదేనండి, ఎలాంటి మసాలా లేదు. మనం ఇది చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ నిండా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నిండా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాము. ఇవి మొత్తం కూడా ఈ కొబ్బరి పొడి, చిల్లీ ఫ్లేక్స్ కూడా ఆకుకూరకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఎలాంటి మసాలాలు తయారు చేసి వేయలేదండి, ఇది ఒక్కటే వేస్తున్నాము. ప్రతిసారి మసాలాలు వేసి చేసుకున్నా కానీ అంత మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ ఉండాలనేసి ఈ రకంగా చేస్తున్నామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు కొంచెం నార్మల్ కారం అండి, వంటల్లో వాడుకునే మన కారం ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి అది అక్కడక్కడ కారం అనిపిస్తుంది. ఇది వేసామంటే మొత్తం ఆకుకూర కూడా మనకు కొంచెం స్పైసీగా వస్తుంది. చూడండి, మొత్తం రెడీ అయిపోయిందండి ఆకుకూర. అసలు పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో కదా. ఈ ఆకుకూర ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే నీట్గా తినేసేయచ్చండి. కర్రీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. పప్పుచారు, రసము ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా ఇది చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఆకుకూరలు తినాలంటే తినరండి సామాన్యంగా. అలాంటి పిల్లలకు కూడా ఇలాగ పప్పు వేసి కానీ పెట్టామంటే పప్పు కూడా ఉంది అనేసి తినేస్తారండి. ఈ పొనిగుంటాకు, తోటకూర, ఆకుకూరలు చాలా మంచిదండి. అసలు ఎంత మంచిదంటే అంత మంచిది, చాలా మంచిది. వారానికి 2-3 సార్లని తినండి. మీరుగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మా కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.